వచ్చిందొచ్చింది. మిస్సొదొచ్చింది. వచ్చి వచ్చి ఒక టాపిక్ తీసుకొస్తుంది. టాపిక్ ఏంటి అంటే పిల్లలకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. డెఫినెట్‌లీ మీకు దొరికితే అందుబాటులో డెఫినెట్‌లీ వారానికి ఒకసారైనా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? మెయిన్ మ్యాటర్‌లోకెళ్ళిపోతే ఏంటంటే, ఇప్పుడు నేను మా పాపకి ఇది బచ్చల కూర తాలింపు చేస్తున్నాననమాట. దీంట్లో తీసుకునే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మొత్తం అవి ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని లేదా ములగాకు వేసేసుకోండి. నేనైతే 2 వేస్తాను. అవి వేసేసుకున్నాక ఫ్రై అయిపోయాక ఈ ఆకుకూర వేసేసి కొంచెంసేపు ఉప్పు అయ్యేసి మగ్గబెట్టండి. మగ్గబెట్టి కొంచెం పసుపు వేసేసి మగ్గబెడితే అది కొంచెం దగ్గరికి అవుతుంది. అయ్యాక దాన్ని ఏం చేయాలి అని అంటే బాగా దగ్గరికి ఫ్రై చేసేసి బాగా దగ్గరికి ఆకు కూడా లేదు అన్నట్టు చేసేసి కొంచెం రైస్ ఉంటుంది కదా పిల్లలకి పెట్టే రైస్, ఆ రైస్ దాంట్లో వేసేసి ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసేస్తే ఇలా ఉంటుంది. మీ పిల్లలకి ఇలా పెడితే చాలా బాగా తింటారు. ఇది ఆకుకూర అనుకోరు, ఇది ఒక రైస్ అని చెప్పి తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్తే లైక్ చేయండి అబ్బా.